విశాఖ జిల్లాలో గాజువాక అసెంబ్లీ సీటు ఇప్పుడు రాజకీయ ఆసక్తిని పెంచుతోంది. బీజేపీ ఇక్కడ నుంచి పోటీ చేయడం లేదు, కానీ టీడీపీ కూటమిలో ఉంది. బీజేపీ 3 ఏళ్ల క్రితం విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరించాలని డెసిషన్ తీసుకుంది. మరోసారి కనుక కేంద్రంలో అధికారంలోకి బీజేపీ వస్తే మొదటి వేటు పడేది స్టీల్ ప్లాంట్కే అన్న సంగతి అందరికీ తెలుసు. దాంతో గత 3 ఏళ్లుగా ఆందోళన చేస్తున్న స్టీల్ ప్లాంట్ కార్మికులు, ఉద్యమకారులు బీజేపీ తీరు మీద మండిపడుతున్నారు. అయితే బీజేపీ మీద తమ కోపం చూపించాలి అంటే ఆ పార్టీ గాజువాక ఎలక్షన్ సీన్లో లేదు. అంతేకాదు, విశాఖ ఎంపీ బరిలోనే లేదు. కానీ బీజేపీ ఉన్న కూటమి నుంచి టీడీపీ పోటీ చేస్తుంది. టీడీపీని ఈ విషయంలో ఆగ్రహించి ఉక్కు కార్మికులు చెక్ పెడతారా అంటే అది ఆలోచించాల్సిందే. టీడీపీకి గాజువాకలో మంచి పట్టు ఉంది, జనసేన సపోర్టు ఉంది. కార్మిక వర్గం నుంచి అండదండలు ఉన్న మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు టీడీపీ తరపున పోటీలో ఉన్నారు. ఆయనైతే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు తాము వ్యతిరేకమని స్పష్టంగా చెబుతున్నారు. గాజువాకకు ఇటీవలే వచ్చిన చంద్రబాబు కూడా అదే చెప్పుకొచ్చారు. అలా ఉక్కు కార్మికుల ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేశారు. తమ తప్పు ఏదీ లేదని చెప్పుకొస్తున్నారు. వైసీపీ విషయానికి వస్తే తాము ఉక్కు ప్రైవేటీకరణను మొదటి నుంచి వ్యతిరేకించామని, ఏకంగా అసెంబ్లీ ద్వారా తీర్మానం చేసి కేంద్రానికి పంపామని, విశాఖకు ప్రధాని నరేంద్ర మోడీ పర్యటనకు వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆయనకు వేదిక మీదనే జనమందరి ముందు ఈ విషయం చెప్పారని గుర్తు చేస్తున్నారు. వైసీపీ తరపున మంత్రి గుడివాడ అమర్నాథ్ పోటీ చేస్తున్నారు. ఆయన టీడీపీ, బీజేపీ కూటమిగా వస్తున్నాయని, ఈ విషయంలో టీడీపీని నిలదీయమని ఉక్కు కార్మికులకు కోరుతున్నారు. మరోవైపు చూస్తే 2 పార్టీల వాదనలో సబబు ఉంది. బీజేపీ దోషిగా ఉంది, కానీ ఆ పార్టీ మీద నేరుగా కోపం తీర్చుకోవడానికి లేదు. పోటీలో లేకపోవడమే అందుకు కారణం. ఈ నేపథ్యంలో ఉక్కు పోరాటాలు చేసిన ఉద్యమ నేత జగ్గు నాయుడుని సిపిఎం తమ అభ్యర్థిగా నిలబెట్టింది. ఆయనకే ఓటు వేయాలని కోరుతోంది. సహజంగా ఉక్కు కార్మికులు ఎక్కువ శాతం ఆయనకు ఓటు వేసేలా కనిపిస్తోంది. అంటే ఉక్కు వ్యతిరేక ఓటు కాస్త సిపిఎంకి అనుకూల ఓటు అవుతుందన్నమాట. అంత మాత్రం చేత సిపిఎం అక్కడ గెలిచే అవకాశాలు ఎంతవరకు అంటే అది చెప్పలేని పరిస్థితి. అయితే ఆ ఓట్లు ఎంత మేరకు సిపిఎంకి పోతాయన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్న. అవి కాస్త వేలలో టర్న్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రధాన పార్టీల విజయ అవకాశాల మీద ప్రభావం చూపిస్తుంది. అప్పుడు దెబ్బ పడేది టీడీపీకా లేక వైసీపీకా అన్న చర్చ వస్తోంది. ఈ 2 పార్టీలు ఈ విషయంలో తర్జన భర్జన పడుతున్నాయి. ఉక్కు పాపం మాది కాదు అంటూ చెప్పుకుంటున్నా ఉక్కు దెబ్బ మాత్రం ఖచ్చితంగా పడుతుందని కలవరపడుతున్నాయి. మరి ఉక్కు బండ ఎవరినెత్తినా అంటే జవాబు కోసం జూన్ 4 దాకా వేచి చూడాల్సిందే.